చూడండి, నేను కీబోర్డ్ని టచ్ చేయటం లేదు. ఈ పైథాన్ స్క్రిప్ట్ ఆటోమేటిక్గా ఇన్స్టాగ్రామ్లోకి లాగిన్ అయ్యి పోస్ట్ని లైక్ చేసి కామెంట్ కూడా పెడుతుంది. నాగా ఆటోమేట్స్లో ఈరోజు మనం ఇన్స్టాగ్రామ్ బాట్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఇన్స్టాల్ రిక్వైర్డ్ లైబ్రరీ. ఇప్పుడు సెలీనియం లైబ్రరీస్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ వెబ్ డ్రైవర్, ఇది బ్రౌజర్ ఓపెన్ చేయడానికి ఉపయోగిస్తాం. ఇంపోర్ట్ బై, ఇది ఎలిమెంట్స్ని అంటే ఇన్పుట్ బాక్సెస్, బటన్స్ని ఫైండ్ చేయడానికి. ఇంపోర్ట్ కీస్, ఇది మనిషిలాగా కీబోర్డ్ కీస్ని ఎంటర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్, ప్రొఫైల్ నేమ్, కామెంట్ టెక్స్ట్ ఒక ప్లేస్లో స్టోర్ చేస్తున్నాం. నా యూజర్ నేమ్, పాస్వర్డ్ని నేను లాస్ట్లో ఎంటర్ చేస్తాను. మీరు కూడా పబ్లిక్ వీడియోస్ రియల్ క్రెడెన్షియల్ని ఎప్పుడు హార్డ్ కోడ్ చేయకండి. క్రోమ్ డ్రైవర్ మేనేజర్ని క్రోమ్ డ్రైవర్ ఆటోమేటికలీ డౌన్లోడ్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు లాగిన్ ఫంక్షన్ని డిఫైన్ చేస్తున్నాం. ఇది ఒక మనిషిలాగా బ్రౌజర్ ఓపెన్ చేసి పేజ్ లోడ్ అయ్యాక యూజర్ నేమ్, పాస్వర్డ్ టైప్ చేస్తుంది. అలాగే కీ ప్రెస్ చేస్తుంది. ఇప్పుడు ఫ్రెండ్ ప్రొఫైల్ కోసం ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాం. ఇక్కడ లాగిన్ అయ్యాక ఫ్రెండ్ ప్రొఫైల్ ఓపెన్ చేస్తుంది, ఫస్ట్ పోస్ట్ని క్లిక్ చేస్తుంది, లైక్ చేస్తుంది అండ్ కామెంట్ కూడా ఆటోమేటిక్గా పోస్ట్ చేస్తుంది. ఇక్కడ టైమ్ డాట్ స్లీప్ చాలా ఇంపార్టెంట్. ఇన్స్టాగ్రామ్ డైనమిక్ వెబ్సైట్ కాబట్టి డిలే లేకుంటే స్క్రిప్ట్ బ్రేక్ అవుతుంది.
ఇప్పుడు నా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తున్నాను. మీరు కూడా మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్ ప్రొఫైల్ నేమ్ ఇక్కడ ఇవ్వండి. సేవ్ ఇట్. ఇప్పుడు స్క్రిప్ట్ రన్ చేద్దాం. చూడండి, ఆటోమేటిక్గా బ్రౌజర్ ఓపెన్ అయ్యింది. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఫిల్ చేసింది అండ్ ఎంటర్ కూడా చేసేసింది. ఇప్పుడు ఫ్రెండ్ ప్రొఫైల్ని ఓపెన్ చేస్తుంది అండ్ లేటెస్ట్ పోస్ట్ని లైక్ చేసి కామెంట్ చేసింది. ఈ కోడ్ ఓన్లీ సెలీనియం లెర్నింగ్ కోసం స్పామ్ చేయకండి లేదా పాలసీస్ వైలేట్ చేయడానికి యూజ్ చేయకండి. అకౌంట్ బ్లాక్ అవుతుంది. కోడ్ డిస్క్రిప్షన్లో ఉంది. సబ్స్క్రైబ్ టు నాగా ఆటోమేట్స్.